సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ, స్వీట్ల పంపిణీ, సీనియర్ నాయకుల సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి జేఎస్ఆర్ మాట్లాడుతూ పార్టీని 1980లో అటల్ బిహారీ వాజ్పేయి, లాలకృష్ణ అద్వానీ స్థాపించారని తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ నేడు దేశవ్యాప్తంగా బలపడిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు రామ్గోపాల్ అన్న వాళ్ళ కొడుకుని శిక్షణకు ఆహ్వానం ఉన్న వాళ్ళు ఒక్కసారి వీసెప్పుడు ఉండరు భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, बीजेपी, चंद्रबाबु गारी नायकत्व, బండి సంజయ్ గారి నాయకత్వం, చిన్న నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, మోదీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी। రోజు హుస్నాబాద్ పట్టణంలో ఆరపల్లిలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ పట్టణాధ్యక్షులు శంకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, దేశం బాగుండాలన్న ఉద్దేశంతో అప్పుడు గత 45 సంవత్సరాల కింద దేశ డైరెక్షన్ను అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ, అప్పుడున్న పార్టీ దేశంలో భ్రష్టుపరుస్తున్న ఆలోచనతో కొంతమంది మనం దేశం గురించి ఆలోచించే ఒక పార్టీ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ అనగానే ఏదో హిందుత్వ పార్టీ అనో ఇంకోటి, భారతీయ జనతా పార్టీ కేవలము భారతీయుల కోసం మాత్రమే ఆలోచించేది, లోక కళ్యాణార్థం కోసం ఆలోచించేది, సనాతన ధర్మాన్ని తీసుకుపోయే ఆలోచన ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యువకులంతా భారతీయ జనతా పార్టీకి చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా యువకులు భారతీయ జనతా పార్టీలో యువకులందరికీ ఒక సపోర్ట్గా ఉండాలి, యువకులందరూ ఆదర్శంగా ఉండాలి. నితిన్ నవీన్ గారు 45 సంవత్సరాలు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి తర్వాత పుట్టిన మనిషిని ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో నితిన్ నవీన్ గారిని 45 వయసులో వారిని జాతీయ అధ్యక్షులు చేశారు. అంటే ఇది సరిపోతుంది ఏంటంటే యువకులను ప్రోత్సహిస్తున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎవరో జాతయాక ఎవరో మాట్లాడేది కాదు, ఒక కులానికి ఒక మతానికి చెందింది కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి కోసం అవసరం వచ్చే పార్టీ. ఇక్కడేదో ఒక వర్గానికి వ్యతిరేకమను ఒకళ్ళకు అనేది కళ్ళబొల్లి కథలు చెప్పి పబ్బం గడుపుకునేటోళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికి 3 సార్లు అధికారంలోకి వచ్చినది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మైనార్టీ సామాజిక వర్గం చెందిన అబ్దుల్ కలాం గారిని మన రాష్ట్రపతిగా చేయడం జరిగింది మొదటిసారి. రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని చేయడం జరిగింది రాష్ట్రపతిగా. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మురే గారిని. ఇది సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పడమే కాదు, చేతలలో కూడా అలా ఉంటుందన్న దానికోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనేది ఉంటుందో భారతీయ జనతా పార్టీలో అంత్యోదయ ఆఖరి వరకు పేదవానికి అందినప్పుడే మనం
భారతీయ జనతా పార్టీగా మనము సార్థకం చేసినట్టయితుంది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశంను ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉన్నది. అది చూసే ఇవాళ ఒకప్పుడు 84లో కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మొన్న గతంలో 2019లో 302 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మూడోసారి అధికారంలో కంటిన్యూ వచ్చింది. రానున్న 25 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీని ఎవరు కదిలించేది కేవలం ఒక పార్టీ రానున్న 25 సంవత్సరాల వరకు అధికారంలోకి ఉండేది ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. జై బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లి చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మరి ఘనంగా మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు 1980 నుంచి పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 46 సంవత్సరాల వరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు, బలిదానాల వల్ల ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ, అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా గుర్తింపు పొందిందంటే ఎంతోమంది నాయకుల శ్రమ కోర్చి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకానొక సందర్భంలో ఒక సీటు తక్కువ ఉన్నదని చెప్పేసి ఈ ప్రభుత్వం మేము నెలకొల్పలేం, మాది ఎప్పుడైతే ఫుల్ మెజార్టీతోనే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో, సభ్యులు ఎప్పుడైతే గెలుస్తారో అప్పుడే మేము అధికారంలో కొనసాగుతాం తప్ప తప్పదారిలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక గొప్ప సూచికను, ఒక గొప్ప నినాదాన్ని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో దేశ భవిష్యత్తు కోసం, దేశంలోని నిమ్న వర్గాలు, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, అట్టడుగు వర్గాలు ఎవరైతే మరి తిండికి తికాణం లేని వాళ్ళు, ఏదైతే తినడానికి కూడా తిండి లేని వాళ్ళను అభివృద్ధి పరచాలనే ఒక గొప్ప సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఏదైతే అదే పంతాలో, అదే కోణంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు 13-12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘనంగా మరి 3వసారి గెలుపొంది ప్రతి ఒక్క పౌరుడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే అంత్యోదయ, ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు, ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు మరి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక గొప్ప సంకల్పం ఏదైతే ఉన్నదో వాటిని నెరవేరుస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలని పాటుపడుతూ ఉన్నది. ఆ రకంగా ఈరోజు ఈ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మేము యువకులుగా పనిచేస్తున్నందుకు మరి మాకు గర్వకారణంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ యువకులను ప్రోత్సహించాలనే ఒక సంకల్పంతో ప్రతి దేశంలోని ప్రతి మండలంలో, ప్రతి బూత్లో మరి యువకులు ఉండాలని, యువకులను ప్రోత్సహించాలని, యువకులే ఈ దేశానికి వెన్నుముక అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఈరోజు అదేవిధంగా అత్యధిక యువకులు ఉన్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా సగౌరవంగా చెప్తా ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అభిమానులకు అందరికి కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో మరి రామచంద్రరావు గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.